జీవితంలో డబ్బు సంపాదించటం ఒక కళ అయితే, సంపాదించిన డబ్బును జాగ్రత్తగా ఖర్చు పెట్టడం అది అసలు సిసలు అద్భుతమైనటువంటి కళ. కొంతమంది డబ్బు సంపాదిస్తారు. ఆ తమ్ముడు ఎలక్ట్రికల్ పనికి వెళ్ళాడు అనుకో, 200 రూపాయలు వస్తుంది, 400 రూపాయలు ఫ్యామిలీ ప్యాక్. ఒరే నీ జీతం ఎంత వచ్చింది కూలి? ఎంత? 200 రూపాయలు కూలి వస్తే 400 రూపాయలు చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ పెట్టావనుకో, ఆ 200 రూపాయలు ఎక్కడి నుంచి? క్రైస్తవ జీవితంలో డబ్బు సంపాదించటం ఒక కళ అయితే, సంపాదించిన దాన్ని జ్ఞానయుక్తంగా ఖర్చు పెట్టడం ఒక అద్భుతమైన కళ. ఈరోజు అనేక క్రైస్తవ కుటుంబాలలో దారిద్ర్యతను అనుభవించడానికి కారణం ఏంటో తెలుసా? రాబడి లేక కాదు, రాబడి లేక కాదు, రాబడి కొంత అయితే ఖర్చు పెట్టేది ఎక్కువ. మన తెలంగాణ భాషలో అద్భుతమైన సామెత ఉంది, చారానా కోడికి బారానా మసాలా. ఒరే తమ్ముడా, ఎంత సెల్ ఫోను? 30,000 అన్నా. జీతం ఎంత? 13,000 అన్నా. ఒరే 13,000 నీకు 30,000 జీతమే, 30,000 రూపాయలు ఫోన్ ఎందుకో? అమ్మా నాన్న వెనకేమన్నా దాచిపెట్టారా? అన్నా నేను పంపిస్తేనే అమ్మా నాన్నకన్నా. మరి ఎలాంటి పేద స్థితిలో బ్రతుకుతున్నప్పుడు వాక్యం వింటున్న బిడ్డలారా, జీవితంలో ఎప్పుడు డబ్బును జాగ్రత్తగా నువ్వు ఖర్చు పెట్టడం నేర్చుకో. అలాగని పిసినారితనం చేయొద్దండోయ్. వినండి, పిసినారితనం వేరు. అమ్మా చెప్పండి, పిసినారితనం వేరు, జాగ్రత్త వేరు. ఎప్పుడు జీవితంలో నువ్వు ఒక మంచి స్థాయికి రావాలంటే ఆదాయానికి మించిన ఖర్చు ఎప్పుడు బ్రతుకులు నువ్వు పెట్టకో. ఆదాయానికి మించిన ఖర్చు ఒకవేళ నీ బ్రతుకులో పెడితే జీవిత కాలం అంతా దారిద్ర్యతను అనుభవించాల్సి వస్తుంది. మేము సేవ ప్రారంభించిన దినాల్లో మా నాయకులకు, దైవ సేవకులకు ఎక్కువ దశంభాగం పంపించాలనుకునేవాళ్ళం. 2,500 రూపాయలు నెలకొచ్చి మాకు వచ్చేది. ప్రారంభంలో 2,500 రూపాయలు వస్తే 500 రూపాయలు దశంభాగం పంపించేవాళ్ళం. దశంభాగం 20% పంపించేవాళ్ళం. 2,500లో 500 పోతే ఇంకెంత మిగిలేది? కొంచెం గట్టిగా చెప్పండి, ఎంతండి? 1,600 రూపాయలు ఇంటి అద్దె. మీరు అనొచ్చేమో, అన్నా మరి 1,600 ఎందుకు, 800 దాంట్లో ఉండొచ్చుగా. అక్కడ ఆరాధన జరిగేది అప్పుడు. ఇటు మేము ఉండటానికి, అటు ఆరాధన జరగటానికి కానీ 1,600 రూపాయలు అద్దె కలిగిన. ఇప్పుడు 500 రూపాయలు దశంభాగం పోయి 1,600 రూపాయలు ఇంటి అద్దె పోయి ఇంకెంత మిగిలేది? ఈ చిత్రం తెలుసా? 400తో నెలంతా బతికేవాళ్ళు అండి. ఎట్లా బతికేవాళ్ళు అన్నా? నాన్ వెజ్ తినలేదా? తినకపోవటం ఏంటి, ప్రతి ఆదివారం తిన్నాం. అట్టట్టా తిన్నారన్నా? 1/2 కేజీ చికెన్ తెచ్చుకోవటం, ఆ చికెన్కి బాప్తిజం ఇవ్వటం, 3 పూటలు తినేవాళ్ళం. మనకట్టా కాదుగా, ముద్దకి ముక్క కావాలా? గట్టిగా ముద్దకి ముక్క కావాలా? అది ఏ ముక్క? చికెన్ ముక్క. ఆ ముక్క కూడా ఏ సైజులో ఉండాలి? కన్నెట్రై సైజు. ఒరే తమ్ముడా విను, ఆదివారం మాత్రం అసలు పొరపాటున కాంప్రమైజ్ అయ్యేది కాదు. 1/2 కిలో చికెన్ తెచ్చుకొని బాప్తిజం ఇచ్చి 3 పూట్ల. మరి తతిమా రోజులు ఎట్లాగన్నా ఏముంది? గిద్దెడు పప్పు, లొట్టెడు చారు. మరలా చెప్తున్నా, గిద్దెడు పప్పు, మర్చిపోయారు ఆ మాట, గిద్దెడు పప్పు, లొట్టెడు చారు. ఇంత పప్పు వేయటం, ఉడకబెట్టడం, నీళ్లు పోసేయటమే. పప్పుకు కూడా బాప్తిజమే. ఎందుకంటే దేవుని మహాకృప. నేను 10వ తరగతి దాకా గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నా. గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్న వాళ్ళు అందరేమో పప్పుతో తింటారైతే, గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్న వాళ్ళు పప్పుతో తాగుతారు. ఇక పప్పు ఉంటే అదే మనకు పరలోకం అయిపోయేది. బిడ్డలారా, వేసుకునే చెప్పు మొదలుకొని జేబులో పెట్టుకునే పెన్ను వరకు, వేసుకునే చొక్కాయి మొదలుకొని వాడుకునే సోపు వరకు, నీకు తెలుసా మొన్నటి దాకా
మొన్నటి దాకా జస్ట్ ఒక 1 ఇయర్ దాకా మేము వాడిన సోపు సంతూర్ సోప్ మీకు తెలిసినట్లేదు. ఎంత తమ్ముడు దాని ఖరీదు? చిన్నడా చెప్పు. రమేష్ అన్న చెప్పు. రమేష్ అన్న కొడుకు 150 రూపాయల. ఎంత ఎట్టాని ఎందుకు అంటున్నారో తెలుసా అక్క? మేము కొన్నది లేదు కాబట్టి. మరి కొనకుండా సంతూర్ సోపు ఎట్లా? ఎవరో ఒకళ్ళు విశ్వాసం ద్వారా తెచ్చిస్తారు. విశ్వాసం ద్వారా ఏ సబ్బు వచ్చిందో అదే వాడుకుంటూ ఉండేవాళ్ళు. ఒక ఆయన వచ్చి, అన్న డోవ్ ఉందా అన్నాడు. అన్న డోవ్ మా చుట్టూతో తిరుగుతూ ఉన్నాయి అన్న, పావురాలు కావలసినవి అన్నీ ఉన్నాయి అన్న. నేను అనేది ఆ డోవ్ కాదు, ఆ పావురం కాదన్న, డోవ్ సోప్ ఉందా లేదా అన్నాడు. నేను ఆ పేరే వినలేదు ఈరోజు వరకు అన్న స్టేటస్ పెరిగే కొద్ది రేంజ్ పెరగాలన్నా అన్నాడు. నువ్వు పెంచుకుంటా ఇల్లయ్యా, నేనేం వద్దలేదు, మంద మాత్రం ఇదే. బిడ్డలరా, ధనం సంపాదించటం ఎంత అద్భుతమైన కలో, సంపాదించిన దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టడం ఒక దివ్యమైనటువంటి కృప. డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో ఆ వ్యూహం లేకపోతే నువ్వు పేదదాని అయిపోయినా పర్వాలేదు, నీ పిల్లలను పేదదానిగా నువ్వు మిగులుస్తావు. ఒక పెద్ద ఆయన అంటాడు ఎప్పుడు, కొబ్బరి పీసు కొట్టమని. ఇక చివరికి వాళ్ళకి కొబ్బరి పీసు చూపించే పరిస్థితి అయిపోద్ది, ఒట్టి చేతులు చూపించే పరిస్థితి అయిపోద్ది. బిడ్డలరా, మోస్ట్ వాల్యుబుల్ టైం సంపాదించే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళారా, ఎవ్వరు ఖాళీగా ఉండొద్దు. డిగ్రీ చదివావు, ఉద్యోగం రాలేదు, పర్వాలేదు, టాపీ పనికి వెళ్ళు, ఖాళీగా ఉండొద్దు. పొరపాటును ఖాళీగా ఉండొద్దు. అన్నా నేను డిగ్రీ చదివావు నిజమే, నేల మట్టుకు తగ్గించుకొని టాపీ పనికి వెళ్ళు. నీ సమర్పణ దేవుడు చూస్తాడు, నీ డిగ్రీకి తగిన ఉద్యోగం దేవుడు అనుగ్రహిస్తాడు.